అరే చిన్న జెండా కోసం కొట్లాడతారండి, జెండాకు అవమానం చేస్తే కొట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో నాయకుడు ఉంటాడు, ఆయన గురించి ఇక్కడ మీకు తెలియదు. ఆ పార్టీని నాయకుని తెరిస్తే ఇక్కడ కొట్లాడబెట్టుకుంటారు. అందుకని పార్టీని కాపాడే పునాదిరాళ్ళు గ్రామస్థాయిలో ఉండే కార్యకర్తలు, నాలాంటి కార్యకర్తలు. అందుకని నాలాంటి వాడిని అవమానపరిచినాడు, జెండాకు నేనే ఉన్నానని చెప్పినాను. బీఆర్ఎస్లో ఎదుర్కొన్నంత ఇక్కడ బీజేపీలో లేదా? అంటే ఇక్కడ ఇది నేషనల్ పార్టీ, దీనికి అందరూ ఓనర్లే, కార్యకర్తల నుంచి మొదలుపెట్టి మోడీ గారి వరకు భారతీయ జనతా పార్టీ అందరి పార్టీగా ఉంటుంది. ఇలా ఒక కుటుంబ పార్టీ కాదు ఇది, ఓ కులం పార్టీ కూడా కాదు ఇది, ఇది భాజపా అందరి పార్టీ. అందుకనే 2014 కంటే ముందు ఏమాయేమీలు నాయకులు ఉన్నప్పటికి కూడా, పోటీ పడ్డప్పటికి కూడా, ఇలా ఒక చాముకునేటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి కాగలిగిండు. అది ఈ పార్టీలో సాధ్యమవుతుంది, వేరే పార్టీ సాధ్యం కాదు.